త్యాగరాజ ఆరాధనోత్సవాలు 178వ సంవత్సరం ఇది. శ్రీ దేవరాజు గారు సంగీత మర్మజ్ఞులు. సుమారు 35 సంవత్సరాలుగా ఆంధ్ర సాంస్కృతిక సమితి హోసూరు నందు చిన్నపిల్లలకు సైతము సంగీత శిక్షణ ఇస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయము. ప్రతి ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల మధ్య ఆరాధన జరుగుతుంది. అది వైభవంగా జరుగుతుంది. తమిళనాడు వ్యాప్తంగా తిరువారూరు మొదలుకొని వైభవంగా జరిగేటటువంటి స్థలము. చెన్నైలోనూ చాలా కార్యక్రమాలు జరుగుతుంది. 1 నెల పాటు జరుగుతుంది. తమిళ దేశంలో తెలుగు సంగీతాన్ని ఇంత గొప్పగా ఆస్వాదిస్తున్నారంటే చాలా మంచి విషయము. మహానుభావులు శ్రీ త్యాగరాజస్వామి గారు వారి ఆరాధన చాలా వైభవంగా జరుగుతుందని చెప్పుటకు కోదండరామయ్య గారు నాకు గురువుగా ఉండి వాళ్ళు నన్ను పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, అన్నమాచార్య ప్రాజెక్టు, తిరువయ్యార్ త్యాగరాజస్వామి ఇలాంటి గొప్ప స్థలాల్లో నాకు ట్రైనింగ్ ఇప్పించి ఇక్కడ నువ్వు వర్క్ చేయాలని చెప్పి నాకు ఇక్కడ అపాయింట్మెంట్గా ఇచ్చి నేను ఇక్కడ 35 సంవత్సరాలుగా 6000 మంది గంట ట్రైనింగ్ ఇచ్చిన్నాను. దాంట్లో మంచి ఉత్తీర్ణులు అయ్యేవారు ఒక 500 మంది గంట అయిండారు. ఇప్పుడును సంవత్సరం మేము త్యాగరాజ ఆరాధన, అన్నమాచార్యుల ఆరాధన ఇవన్నీ జరుగుతాము. దీనికి నాకు ఆయన గురువుగా ఉండి నన్ను నడిపించి ఇంతవరకు శ్రద్ధగా మేము పాలిస్తాం. ఈ ఆంధ్ర సాంస్కృతిక సమితి 1970లో ప్రారంభింపబడింది. కీర్తిశేషులు కోదండరామయ్య గారి ఆధ్వర్యంలో ఈ నిర్మాణం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలంటే అందులో సంగీతం, సాహిత్యం, కవిత్వం ఇన్ని ఉంటాయి. ఆంధ్రదేశంలోని దాదాపు అందరు కవులు, సినిమా నటీమణులు, నటులు ఇక్కడ విచ్చేసి చాలా ఆనందాన్ని వ్యక్తం చేసినారు. ఆనాటి నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నది. కాల పరిస్థితుల వల్ల ఇక్కడికి రావటం అనేటువంటి జనప్రవాహం చాలా తగ్గిపోయింది. అందుకు అందరికీ బాధగానే ఉంది. కాకపోతే ఈ వార్తలు చదివిన వాళ్ళు ప్రతి ఒక్కరూ భాషాభిమానంతో, దేశాభిమానంతో, మాతృభాషాభిమానంతో ఇక్కడికి వచ్చి అన్ని కార్యక్రమాల్లో పాల్గొవలసిందిగా నేను ఈ సమయంలో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత వారులైనా కాంతదాసులే. ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత వారులైనా కాంతదాసులే.